ధర్మస్థల పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో విదేశీ హస్తముందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కుట్రకు సూత్రధారులైన 2 ఎన్జీఓ సంస్థలకు విదేశాల నుంచి అడ్డదారుల్లో నిధులు అందినట్టు స్పష్టమైంది. దీంతో ఈ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల మహిళల సామూహిక ఖననాల పేరుతో జరిగిన దుష్ప్రచారం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంపై దుష్ప్రచారం చేయడంలో స్వచ్ఛంద సంస్థలైన వడనాడి, సంవాద కీలక పాత్ర పోషించాయి. ఈ 2 సంస్థలకు విదేశాల నుంచి భారీగా నిధులందినట్లు దర్యాప్తులో తేలింది. విదేశీ నిధులకు సంబంధించి ఈ సంస్థలు నిబంధనలను అతిక్రమించినట్లు కూడా గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి పోలీసులు చేరవేశారు. దర్యాప్తులో భాగంగా తాము స్వాధీనం చేసుకున్న పలు కీలక పత్రాలను ఈడీకి అందజేశారు. దీంతో 2 సంస్థలపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా 2 స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి అకౌంట్లు, పాన్ కార్డ్ వివరాలు, 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు ఇవ్వాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐను అధికారులు కోరారు. ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి జరిగిన కుట్రపై వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ధర్మస్థలపై ఉద్యమాలు చేయించిన ఎన్జీఓలకు విదేశాల నుంచి నిధులందిన విషయం తెలియదన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. మొత్తానికి ధర్మస్థలలో మహిళల అఘాయిత్యాలు, సామూహిక ఖననాలు జరగలేదని ఇప్పటికే నిర్ధారణైంది. ఇప్పుడు క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి జరిగిన కుట్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగడంతో ఈ కేసులో మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠ నెలకొంది.